పిఆర్టీయూ వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్షుని పిఆర్టీయూ ఏపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు కడప కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించాం. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల సమస్యల సాధనకై ఈరోజు ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది కాదు, ముఖ్యంగా చాలా సంవత్సరాలుగా ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొత్త ప్రభుత్వం వస్తే మా సమస్యలు పరిష్కారం అవుతాయి, మా బాధలు తీరుతాయని ఆలోచన చేశారు. కానీ 2023 నుంచి ఏర్పడాల్సిన పిఆర్సీ కమిషన్ ఏర్పడలేదు. కనీసం ఆనవాయితీగా పిఆర్సీ కమిషన్ లేట్ అయితే ఇచ్చేటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులకు ఇచ్చేటువంటి ఐఆర్ కూడా రాలేదు. ఖచ్చితంగా ఉపాధ్యాయులకు 30% ఐఆర్ ఇవ్వాలని, ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి టీచర్లకు డిఏ బకాయిలు, సరెండర్ లీవ్స్ అన్నీ చెల్లించాలని పిఆర్టీ ఏపీ తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దీర్ఘకాలికంగా సర్వీస్ రూల్స్ పెండింగ్లో ఉన్నాయి. ఈ సర్వీస్ రూల్స్ పెండింగ్ ఉండడం వల్ల ఉపాధ్యాయుల్లో చాలామందికి జేఎల్ ప్రమోషన్లు రాక, తద్వారా ఉపాధ్యాయుడు ఒక ఎడ్జిటీగా చేరినటువంటి ఉపాధ్యాయుడు ఎడ్జిటీగానే ఉపాధ్యాయుడు రిటైర్డ్ అవుతున్నాడు. స్కూల్ అసిస్టెంట్గా చేరినటువంటి ఉపాధ్యాయుడు స్కూల్ అసిస్టెంట్గానే రిటైర్డ్ అవుతున్నాడు. ఈ సర్వీస్ రూల్స్ కన్నా మాకు తొందరగా ఒక కార్యాచరణ ఇచ్చి ప్రభుత్వం సహకరిస్తే చాలామందికి ప్రమోషన్లు వచ్చి ఉపాధ్యాయులలో కనీసం ఒక ప్రమోషన్ అయినా తీసుకోవడం వల్ల అవుతాం. ఇంకా కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి డిఏ ఈఎల్స్ కానీ రిటైర్డ్ అయినటువంటి బెనిఫిట్స్ ఈ మధ్యనే ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. దానికైతే ప్రత్యేక ధన్యవాదాలు గవర్నమెంట్కి తెలుపుతున్నాం. ఇంకా సర్వీస్లో ఉన్నటువంటి బకాయిలు కూడా డిఏ ఈఎల్స్ మొత్తం మాకు సంబంధించిన అన్ని బకాయిలు, అలాగే ఐఆర్ 30% తగ్గకుండా ప్రకటించాలని, అలాగే సిపిఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ విధానాన్ని మాత్రమే న్యాయమైనది, సమ్మతమైనది కాబట్టి అది మాత్రమే కొనసాగించాలని, మిగిలిన ఏది ఒప్పుకునేటువంటి ప్రసక్తే లేదని నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, అలాగే 25వ తేదీ జరిగేటువంటి ధర్నా చౌక్లో విజయవాడ నందు జరిగేటువంటి ధర్నాలో పిఆర్టీయూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మా అధ్యక్షులు మిట్టా కృష్ణయ్య గారు, గిరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు 25వ తేదీన ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. అలాగే మా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాస నాయుడు గారు మాకు గురు సమానులు. వారు ప్రభుత్వాలతో అనుకూలంగా ఉంటూ ఎన్నో సమస్యల పరిష్కారంలో ముందుండేటువంటి నాయకుడు కాబట్టి వారందరి మార్గదర్శకత్వంలో పిఆర్టీయూ పక్షాన ప్రభుత్వంతో సక్రమైనటువంటి చర్చలు జరిపి రావాల్సినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలన్నింటినీ కూడా తెప్పించేదానికి పిఆర్టీయూ ముందుంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు మోపూరు వెంకట శివారెడ్డి, పిఆర్టీ ఏపీ వైఎస్ఆర్ కడప జిల్లా ప్రధాన కార్యదర్శిని. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల, అదేవిధంగా పెన్షనర్ల, ఉద్యోగుల యొక్క ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోసం మేము ఎన్నో దఫాలుగా ప్రభుత్వానికి ప్రాతినిధ్యాలు చేయడం జరిగింది. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో నేడు అన్ని కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, వెంటనే పిఆర్సీ కమిషన్కు చైర్మన్ను నియమించాలి, 30% తగ్గకుండా ఐఆర్ను ప్రకటించాలి. ఇప్పటికీ 5 డిఏ బకాయిలు ఉన్నాయి, 5 విడతల డిఏ బకాయిలు ఉన్నాయి. ఆ 5 విడతల డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలి. డిఏ ఆల్రెడీ బకాయిలు ఉన్నాయి, ఆ బకాయిలను కూడా చెల్లించాలి. అదేవిధంగా మున్సిపల్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ అకౌంట్లు అనేవి పెండింగ్లో ఉన్నాయి, ఆ మున్సిపల్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ అకౌంట్లు చెల్లించాలి. అదేవిధంగా ఎయిడెడ్ ఉపాధ్యాయులకు 010 కింద శాలరీస్ అనేటువంటివి చెల్లించాలి. ఎయిడెడ్ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డు అనేటివి లేవు, అన్ని రకాలైనటువంటి ఉపాధ్యాయులకు ఉన్నాయి. వారికి మరి హెల్త్ కార్డు అనేటివి వెంటనే మంజూరు చేయాలి. మరి కారుణ్య నియామకాల కింద ఇప్పుడు జిల్లా పరిషత్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు జిల్లా పరిషత్లో మాత్రమే పోస్టింగ్ తీసుకోవాలనేటువంటి కండిషన్ ఉండడం వలన చాలామందికి ఈ కారుణ్య నియామకాలు వెంటనే రావడం లేదు. మరి అలా కాకుండా కలెక్టర్ పరిధిలో అన్ని డిపార్ట్మెంట్లను కలిపి సీనియారిటీ ప్రకారం కారుణ్య నియామకాలను వెంటనే చెల్లించాలి. మరి తదితర డిమాండ్లతో మేము ఈ రోజు ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి నెక్స్ట్ 25వ తేదీన కూడా రాష్ట్ర స్థాయిలో ధర్నా కార్యక్రమం అనేటువంటిది చేపట్టబోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే స్పందించి, ఇప్పటికి 2 సంవత్సరాల కాలం గడువు ఇచ్చాం, అయినప్పటికీ కూడా ఇంతవరకు ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. మరి ఇప్పటికే పిఆర్సీ కాల పరిమితి అనేటువంటిది 3 సంవత్సరాలు దాటింది. 1/7/2023 నుంచి చెల్లించాల్సినటువంటి ఈ పిఆర్సీ గడువు కూడా దాదాపు తీరి కూడా 3 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి వెంటనే పిఆర్సీ కమిషన్ చైర్మన్ నియమించి 30% ఐఆర్ ప్రకటించాలని పిఆర్టీ పక్షాన డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.